ఉంటుంది జ్యోత్స్న. లేదు, మీ మమ్మీ మీద నీకు ఎంత ప్రేమ ఉందో ముందు ముందు తెలుస్తుంది. నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటావో అనేది ముందు ముందు బాగా అర్థమవుతుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే బావేంటి ఇలా మాట్లాడుతున్నాడు, బావ ఎలా మాట్లాడినా సరే ఈసారి మాత్రం నేను ఎవ్వరి ముందు ఓడిపోయే ప్రసక్తే లేదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అనుకున్న తర్వాత ఇక పారిజాతం అయితే జ్యోత్స్న ఏం చేయబోతుందో అర్థం కావడం లేదు. ఏదేదో చెప్తుంది, అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. పారిజాతం అయితే ఇక దీప, బావా ఏమైనా ఆలోచించావా, ఆ రిపోర్ట్స్ ఎందుకు రాలేదో నువ్వు డాక్టర్ని కనుక్కున్నావా అని అడుగుతూ ఉంటే, లేదు దీప, రిపోర్ట్స్ ఇంకా రాలేదని, టైం పడుతుందని డాక్టర్ చెప్తుంది, ఏం జరుగుతుందో చూద్దాము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే దీపతో. తర్వాత ఇక సుమిత్ర అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇక శివనారాయణ అయితే, మనం రిపోర్ట్స్ గురించి ఆలోచించి తప్పు పని చేశాము, ముందే మనం అసలు సుమిత్రని హాస్పిటల్లో జాయిన్ చేద్దాము, ఎలాగో జ్యోత్స్న సుమిత్రకి కన్న కూతురు కాబట్టి రిపోర్ట్స్ ఖచ్చితంగా కలుస్తాయి, పద దశరథ అని సుమిత్రని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. అలా సుమిత్రని హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ అయితే, సార్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు కదా అని అడుగుతూ ఉంటుంది డాక్టర్. మరి సుమిత్ర పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది, తనని చూస్తుంటే మాకు భయమేస్తుంది డాక్టర్, ఎలాగో జ్యోత్స్న కన్న కూతురే కాబట్టి మీరు ట్రీట్మెంట్ని మొదలు పెట్టండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, నేను ఇప్పుడే గుడికి వెళ్ళొస్తాను, మమ్మీ పేరు మీద అర్చన చేసుకొని వస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక ఆ మాట విని దశరథ అయితే, ఇప్పుడు గుడికి ఏంటమ్మా, ట్రీట్మెంట్ మొదలు పెడతామని చెప్తున్నారు కదా అని అంటూ ఉంటే, వచ్చేస్తాను డాడీ, చెప్తున్నాను కదా మమ్మీ ప్రాణాలని నేను కాపాడుతాను అని దశరథ చేతిలో చెయ్యి వేసి చెప్పి జ్యోత్స్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా జ్యోత్స్న వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక దీప అయితే, చూసావు బావా, జ్యోత్స్న ఎక్కడికో వెళ్ళిపోయింది, గుడికని అబద్ధం చెప్పిందని నాకు అనిపిస్తుంది, ఇప్పుడు అమ్మ ప్రాణాలని నేనే కదా కాపాడాలి, వెంటనే చెప్పేద్దాం పదా అని దీప కంగారు పడుతూ ఉంటే, లేదు దీప, ఇప్పుడు మనం కంగారు పడకూడదు అని అంటూ కార్తీక్ అయితే ఆపుతాడు. బావ నన్ను నిజాన్ని చెప్పనివ్వడం లేదు, అక్కడ అమ్మ ప్రాణాలు, నా ప్రాణాలని పలంగా పెట్టైనా సరే నేను అమ్మ ప్రాణాలని కాపాడుకుంటాను అని వెంటనే డాక్టర్ హారిక దగ్గరికి అయితే వెళ్తుంది దీప. అప్పుడే జ్యోత్స్న రిపోర్ట్స్ రావడంతో రిపోర్ట్స్ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది డాక్టర్ అయితే. షాక్ అయిపోతూ దీపని చూసి, దీప మీ దగ్గరికే నేను వస్తున్నాను, రిపోర్ట్స్ ఏం మ్యాచ్ అవ్వలేదు, జ్యోత్స్న అసలు సుమిత్ర గారి కూతురే కాదు అని డాక్టర్ అయితే అంటూ ఉంటుంది. మీరు చెప్పేది నిజమే డాక్టర్, జ్యోత్స్న సుమిత్ర అమ్మ కూతురు కాదు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక ఆ మాట విని, అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా, మరెందుకు ఈ విషయాన్ని ఇప్పటి వరకు చెప్పలేదు అని అంటూ ఉంటుంది హారిక. అప్పుడే దీప, సుమిత్ర గారి అసలు కూతుర్ని నేనే అని చెప్తూ ఉంటుంది. ఆ మాట విని షాక్ అయిపోతూ, నువ్వా అని అనగానే, అవును మేడం నేనే, నా దగ్గర నుంచే బోన్ మ్యారో తీసుకోండి అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు దీప, నువ్వు బోన్ మ్యారో ఇస్తే నీ కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం, నీకు అబార్షన్ అవుతుంది అని అంటూ ఉంటే ఒక్కసారి దీప షాక్ అయిపోతూ ఉంటుంది. డాక్టర్ అని అనగానే, అవును దీప, కడుపుతో ఉన్నవాళ్ళు బోన్ మ్యారో ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటే, పర్వాలేదు డాక్టర్, మా అమ్మ గురించి నేను ఖచ్చితంగా ఇప్పుడు నా బిడ్డని కోల్పోవాల్సి వస్తే కోల్పోతాను, కానీ మా అమ్మని కాపాడుకుంటాను అని దీప అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక డాక్టర్ అయితే, అది కాదు దీప అని అంటూ ఉంటే, మేడం సుమిత్ర గారి పరిస్థితి కొంచెం క్రిటికల్గానే ఉంది మేడం, మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టకపోతే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం అని అంటూ ఉంటే అప్పుడే ఇక దీప మాటలు గుర్తు చేసుకొని సుమిత్రని కాపాడాలని ట్రీట్మెంట్ అయితే మొదలు పెడుతుంది. జ్యోత్స్న బయటికి వెళ్ళి ఇంకా రావటలేదని దశరథ కంగారు పడుతూ ఉంటాడు. జ్యోత్స్న ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. తర్వాత ఇక కార్తీక్ని వెళ్ళి వెతుక్కురమ్మని అంటాడు. కార్తీక్ చూస్తాడు, కానీ జ్యోత్స్న ఎక్కడ కూడా కనిపించదు. అంటే జ్యోత్స్న పారిపోయింది అర్థమైపోతుంది అని అనుకుంటూ కార్తీక్ తిరిగి వస్తాడు. ఎక్కడ కూడా జ్యోత్స్న దొరకలేదు అని అంటూ ఉంటాడు దశరథతో. ఈలోగా డాక్టర్ హారిక వచ్చి బోన్ మ్యారో
ట్రీట్మెంటు మొదలయ్యింది, మీరు కంగారు పడకండి అని అంటూ ఉంటే, డాక్టర్ ఎవరిస్తున్నారు బోన్ మ్యారో? అదేంటి రక్త సంబంధికులే కదా ఇవ్వాలి అని అడుగుతూ ఉంటాడు దశరథ. అది మీకు నేను తర్వాత చెప్తాను అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే జ్యోత్స్న వచ్చిందా అని అడుగుతూ ఉంటే, జ్యోత్స్న కాదు అని చెప్తూ ఉంటుంది. తర్వాత కార్తీక్ అయితే చుట్టుపక్కల చూసేసరికి దీప అయితే కనిపించదు. ఇక దీప కోసం వెతుకుతూ ఉండగా దీప బోన్ మ్యారో ఇస్తుందని డాక్టర్ అయితే చెప్తుంది. అప్పుడే ఇక అది విని కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు. కానీ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు బోన్ మ్యారో ఇవ్వడం వల్ల దీప ప్రెగ్నెంట్ ఉంటుందో పోతుందో తెలీదు కార్తీక్. తనకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఏమన్నా దేవుడి దయ వల్ల అబార్షన్ కాకుండా ఉంటుంది కానీ అబార్షన్ అవుతుందని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. ఆ మాట విని కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. తర్వాత ఎంత పని చేసావు దీప, అత్తని కాపాడుకోవడానికి నీ మాతృత్వాన్ని త్యాగం చేసావా అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక దశరథకైతే అనుమానం వస్తుంది. కార్తీక్ ఏమో ఏడుస్తున్నాడు. దీప ఎక్కడా కనిపించడం లేదు. ఏం జరుగుంటుంది, అసలు సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చింది ఎవరు అని అనుకుంటూ మొత్తం కూడా తిరుగుతాడు. హాస్పిటల్లో ఒక రూమ్లో ఇక దీప అయితే ఉంటుంది. ఇక దీపని చూసిన దశరథ షాక్ అయిపోతూ డాక్టర్ని అడుగుతాడు, దీప బెడ్ మీద ఎందుకు ఉంది, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక డాక్టర్ అయితే దీపే సార్ బోన్ మ్యారో ఇచ్చింది అని అంటూ ఉంటుంది డాక్టర్. తను ఎలా ఇస్తుంది, తనకి మాకు ఏ సంబంధం లేదు, రక్త సంబంధం లేదు కదా అని అంటూ ఉంటే, సార్ తనే మీ కన్న కూతురు, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు. తన తల్లి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తన తల్లితనాన్ని త్యాగం చేసింది సార్ దీప అని నిజాన్ని బయట పెడుతుంది డాక్టర్ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని వెంటనే దశరథ దీప దగ్గరికి వెళ్ళి స్పృహలో లేని దీపని తలని ముర్తో, అమ్మా దీప ఎంత త్యాగం చేసావమ్మా నీ తల్లిని కాపాడుకోవడానికి అని కుమిలిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.